స్నేహితుల దినోత్సవం సందర్భంగా వడ్డాది గ్రామానికి చెందిన అమ్మ హెల్పింగ్ హార్ట్స్ గ్రామీణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. యువత మత పదార్థాలకు దూరంగా ఉండాలని 2.5 రన్ మారథాన్ నిర్వహించారు. అలాగే నడక పోటీలు కూడా నిర్వహించారు. రన్నింగ్ లో మొదటి 3 స్థానాలు వచ్చిన వాళ్ళకి నగదు బహుమతి, అలాగే నడక పోటీల్లో మొదటి 3 స్థానాలు వచ్చిన వారికి నగదు బహుమతి, మిగతా వారికి కన్సోలేషన్ బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా బుచ్చయ్యపేట ఎస్ఐ ఈశ్వరరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు సేవించి జీవితాన్ని నాశనం చేసుకోదని, తమకి యువత సహకరించాలని, అలాగైతే ఎక్కడా కూడా ఎవరు మత్తు పదార్థాలు సేవించకుండా అరికడతామని తెలిపారు. ఈ మారథాన్ రన్నింగ్ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి యువత వచ్చి పాల్గొన్నారు. అలాగే వైజాగ్ నుంచి లార్టస్ కాలేజీ నర్సింగ్ విద్యార్థులు ఈ రన్నింగ్ కార్యక్రమంలో పాల్గొని బహుమతులు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తల తాతయ్య బాబు, వైఎస్ఆర్ పార్టీ జిల్లా జడ్పీటీసీ దొండా రాంబాబు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం అమ్మ హెల్పింగ్ హార్ట్ వారి ఆధ్వర్యంలో మన వడ్డాది విలేజ్లో 2.5 రన్ మారథాన్ రన్ పెట్టడం జరిగింది. దీనికి వైజాగ్ నుండి, అలాగే సబ్బవరం నుండి, చుట్టుపక్కల జిల్లాలో అన్ని విలేజ్ల నుండి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అటు గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు, జెంట్స్ పార్టిసిపేట్ చేశారు, అలాగే పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ గురించి మారథాన్ రన్ అనేది అవేర్నెస్ కోసం పెట్టడం జరిగింది. దీనికి అందరికీ కూడా ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైతులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్ ప్రజెంట్ మన స్టేట్లో ఫోకస్ అవుతున్న డ్రగ్స్ గురించి, నిర్మూలన గురించి అటు గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది, ఆఫీసులు కూడా సీరియస్గా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరుగుతుంది. అలాగే నార్కోటిక్స్ డ్రగ్స్ కోసం ప్రత్యేక బృందాలు క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్ వింగ్స్ కూడా దీనికోసం ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా దీని గురించి పట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా మాకు పైన గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పట్టుకోవడానికి మా వెహికల్ చేంజ్లో కానీ మొత్తం ఎక్కడ ఏమి ట్రాన్స్పోర్ట్ జరగకుండా చూడడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్గా మన ఎస్పీ మేడం గారి సూచనల ప్రకారం ఈ మధ్య మనకి ఈ జిల్లాలో కేసులు కూడా గంజాయి కేసులు కూడా పట్టడం జరిగింది. వాళ్ళని రిమైండ్ జైలు కూడా పంపించాము, ముద్దాయిలకు కూడా. ఇంకా యువత ఎప్పుడు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి. అండ్ డ్రగ్స్ మీద అలవాటు పడితే వాళ్ళు ఎంత తెలివైనైనా సరే లాస్ట్కి బానిసలు అయిన తర్వాత మొత్తానికి లైఫ్ అంతా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి యువత కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఒక్క పోలీసులే దీన్ని కంట్రోల్ చేయడంలో ప్రతి యువత కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 20 మంది పోలీసులు ఉంటారు. కానీ ప్రతి ఊర్లో ప్రతి యువత కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ డ్రగ్స్ మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అలాంటప్పుడే మనం ఇది నిర్మూలన చేయడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక పోలీసు లాగా ఈ యాంటీ డ్రగ్స్ విషయంలో మాకు సహకరించాలని కోరుతూ అవకాశం ఇచ్చినట్టు